ఒక పార్టీ ఎక్కువ కాలం అధికారంలో ఉంటే రాష్ట్రానికి మంచి జరుగుతుందా? ఎస్, ఎగ్జాక్ట్గా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. 2014 నుంచి 19 నుంచి 24కి కంటిన్యూ అయి ఉంటే కనుక ఒకటే ప్రభుత్వం ఎంతో కొంత ఇంప్రూవ్మెంట్ కనిపించేది. కొన్ని రాష్ట్రాల్లో అయితే అది సాధ్యపడకపోవచ్చు, కానీ కొన్ని రాష్ట్రాల్లో సాధ్యపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే అలాంటి పరిస్థితులు ఉన్న చోట ఆ పరిపాలించేటువంటి నాయకుడు ఎవరైతే ఉన్నారో అతనికి ఉన్నటువంటి అనుభవంతో తీసుకునే నిర్ణయాలు కావచ్చు, దాన్ని సాధించేటువంటి విధానం కావచ్చు, ఇవన్నిటి మీద కూడా ఉంటుంది. అదేవిధంగా అహంకారంతోనూ ఈగోకు పోయి పరిపాలన చేస్తే ఎగ్జాంపుల్ కూడా చెప్పారు కాబట్టి 11 స్థానాల ఎగ్జాంపుల్ కూడా చెప్పారు. అంటే అహంకారానికి ఈగోకు పోయి ప్రజాపాలన మీద దృష్టి పెట్టకపోతే, అంటే పార్టీ వేరు ప్రభుత్వం వేరు, పార్టీ వేరు ప్రజలు వేరు. పార్టీ అంటే మన కార్యకర్తలు, మనముండేది మన పార్టీ. ప్రజలు అంటే ఎప్పుడు వాళ్ళకి మంచి జరుగుతుందో, ఎవరు మంచి చేస్తున్నారో, అంటే అన్ని వర్గాల ప్రజలు ఉంటారు. ఎప్పుడు ఎవరు మంచి చేస్తాను ముందుకొస్తే వాళ్ళని గద్దెనెక్కించేటువంటి వాళ్ళని ప్రజలు.